పప్పుచారు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పప్పు తీసుకున్నాను. పప్పునైతే ఫస్ట్ నీట్గా కడుక్కుంటున్నాను. పప్పుకి ఎన్ని సరిపోతాయో వాటర్ ఉడకడానికి అని అయితే వేసుకున్నాను. పప్పులో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు అయితే వేసి ఉడకబెడతాను. పప్పు అయితే ఉడకబెట్టడానికి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటాం. మునక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనక్కాయ, కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను పప్పుచారులోకి. ఎంత అనేది అంటే మనకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు. నాకైతే పులుపు అంత ఎక్కువ ఇష్టం ఉండదు. చింతపండు అయితే వేస్తాను కానీ ఎక్కువ వేయండి. ఇవైతే మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా పోపు అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైంది. ఏంటి ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ లేవు నా దగ్గర. ఎల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదా, చేదు రాకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా అనేది నాకు చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కూడా వేగింది. నెక్స్ట్ ఆనక్కాయ, మునక్కాయ సాంబార్లోకి అయితే చాలా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి క్యారెట్ లేదు, వేయట్లేదు. ఎన్ని ఐటమ్స్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది మనకి. కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ మంచిగా అన్ని ముక్కలు అయితే మంచిగా వేగాలి. అప్పుడే పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనక్కాయ, మునక్కాయలు అయితే మంచిగా వేగినాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. పసుపు అయితే వేసుకుంటున్నాను. టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఆనక్కాయ, మునక్కాయ అయితే మంచిగా వేగింది. పసుపు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. టమాటాలు చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పప్పు
అయితే ఉడికిందో లేదో చూద్దాము. మంచిగా ఉడికింది ఫ్రెండ్స్, చూడండి మంచిగా ఉడికింది పప్పు అయితే. 5 విజిల్స్ పెట్టుకుంటాను నేనైతే, మంచిగా ఉడుకుతాను. చాలా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను కాదు. నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి కారం అయితే మంచిగా మగ్గింది. అన్నీ అయితే కూరగాయలు మంచిగా మగ్గినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా చింతపులుసు. ఎక్కువ పులుపు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పోసుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ పోసుకోండి. నేనైతే తక్కువనే పోసుకుంటాను, నాకు పుల్లగా ఉంటే ఎక్కువ నచ్చదు. చూసేయండి తాలింపు చూడండి, మంచిగా ఆయిల్ పైకి తేలి ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా పప్పుచారులోకి అయితే పోసేసుకోవడమే. ముందే నీళ్ళు ఎన్ని వాటర్ కావాలో పప్పులోకి అన్ని వాటర్ అయితే కలిపేసి పెట్టుకున్నాను. ఇంకా తాలింపు చూసేయండి, తాలింపు అయితే చాలా బాగా వచ్చేసింది. ఇంకా తాలింపు అయితే పప్పులోకి అయితే వేసుకోవడమే. ఇంకా పప్పు ఒక 10 మినిట్స్ మసిలితే అయిపోయినట్టే. పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి ఎమ్మి పప్పుచారు, నాకైతే ఫేవరెట్ పప్పుచారు. చాలా అంటే చాలా ఇష్టం. కొంచెం అయితే సాల్ట్ తక్కువ ఉండే, ఇంకా సాల్ట్ అయితే వేసేసి ఒక 10 మినిట్స్ మరిగితే ఇంకా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. నాలా ఎవరన్నా చేసేవాళ్ళు ఉన్నారా లేదా కూడా కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. పప్పుచారు అయితే మసులుతుంది, ఇంకా రెడీ కూడా అయిపోయింది. అలా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.